2024ని మార్చేసింది ఏఐ, 5G, డేటా అనలిటిక్స్. ఇవి మాత్రమే కాదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ 5 టెక్నాలజీలు కూడా 2024లో ఎన్నో మార్పులు తెచ్చాయి. నేటి టెక్నాలజీలో మార్పులంటే రేపటి మన జీవితంలో మార్పులే. కాబట్టి 2024ని ప్రభావితం చేసిన ఈ టెక్నాలజీస్ గురించి కూడా సింపుల్గా తెలుసుకుందాం. డిజిటల్ టెక్నాలజీ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ దానిని మనీ కోణంలో వాడడం అనేది 2024లో బాగా పెరిగిందట. ఫర్ ఎగ్జాంపుల్, క్రిప్టో కరెన్సీ విషయమే తీసుకోండి. బ్యాంకులతో పని లేకుండా మనీని దాచుకునే అవకాశాలు, మల్టిప్లై చేసుకునే అవకాశాలు ఇప్పుడొచ్చాయి. క్రిప్టో కరెన్సీ సేఫ్ కాదని కొందరంటారు. నిజానికి ఫైనాన్స్ రిస్క్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గొప్ప పేరున్న బ్యాంకులో 10 లక్షలు దాచారనుకోండి. ఆ బ్యాంకు దివాలా తీయదని గ్యారంటీ లేదు. అదే జరిగితే మీ సొమ్ములో కేవలం 5 లక్షల వరకు మాత్రమే సేఫ్. మిగతా సొమ్ముకి గవర్నమెంట్ బాధ్యత వహించదు. ఇది నిజం. కాబట్టి చెప్పేదేంటంటే, కరెన్సీ ఎలాంటిదైనా మనీ విషయంలో రిస్కులు అన్ని చోట్ల ఉంటాయి. అందుకేనేమో ఈ మధ్య చాలా మంది క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గు చూపుతున్నారు. క్రిప్టో కరెన్సీ బ్యాకప్ లాంటిది. బ్లాక్ చైన్ టెక్నాలజీ 2024లో ఈ టెక్నాలజీకి ఆదరణ పెరిగిపోయింది. అసలు బ్లాక్ చైన్ అంటే ఏంటి? ఇదొక డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ. బ్యాంక్ మాదిరిగా ఓ సెంట్రల్ నెట్వర్క్ తో పని లేకుండా ఇక్కడ ఎవరికి వాళ్లే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్, ఈ ఫైనాన్షియల్ వ్యవహారాల నిర్వహణ కోసం కొందరుంటారంతే. మనకి డబ్బుకి మధ్య బ్యాంక్ వచ్చి కూర్చున్నట్టు ఇక్కడ మధ్యవర్తులు ఎవరూ ఉండరు. అదే ఇక్కడ గ్రేట్ పాయింట్. బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల డబ్బు మిస్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ. ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగి కన్ఫర్మ్ అయ్యాక దానిని ఎవరూ మార్చలేరు. చాలా మంది బ్లాక్ చైన్ అనగానే అది క్రిప్టో కరెన్సీకి మాత్రమే సంబంధించిన టెక్నాలజీ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 2024లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేక రంగాలలోకి విస్తరించింది. బిట్ కాయిన్, ఎథీరియం లాంటి క్రిప్టో కరెన్సీలతో పాటు డిఫై అని పిలిచే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ టెక్నాలజీస్ కూడా బ్లాక్ చైన్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు డి యాప్స్ పేరుతో డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ కూడా వచ్చాయి. వీటికి కూడా బ్లాక్ చైనే ఆధారం. మొత్తం మీద 2024లో క్రిప్టో, ఫైనాన్స్లతో పాటు లాజిస్టిక్స్, హెల్త్ రంగాలలో కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఇదే మెకెన్సీ రిపోర్ట్ చెప్పింది. 2025లో బ్లాక్ చైన్ మరిన్ని రంగాలకి విస్తరించబోతోంది. ఇక క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, ఈ రెండు కూడా 2024లో ఊపందుకున్నాయి. ఇంటర్నెట్ ఆధారంగా అనేక సర్వీసులు పొందగలిగే అవకాశాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ కల్పిస్తుంది. ఒకప్పుడు ఇంటర్నెట్ నుంచి ఫైల్స్, సమాచారం మాత్రమే తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సర్వర్లు, డేటా స్టోరేజ్, అప్లికేషన్లు, సాఫ్ట్వేర్ ఇలాంటి ఎన్నిటినో నేరుగా నెట్ నుంచి పొందవచ్చు. మన సిస్టంలో పెద్ద రిసోర్స్ లేకపోయినా ఎన్నో అప్లికేషన్స్ ని క్లౌడ్ ద్వారా వాడుకోవచ్చు. ఉదాహరణకి, ఈ మధ్య వచ్చిన ఎన్నో ఏఐ టూల్స్ ని జనం క్లౌడ్ ద్వారానే ఎక్కువగా వాడారు. క్లౌడ్ కంప్యూటింగ్ లో ప్రైవేట్ క్లౌడ్స్, పబ్లిక్ క్లౌడ్స్, హైబ్రిడ్ క్లౌడ్స్ ఇలాంటి రకరకాల కాన్సెప్ట్లున్నాయి. 2024లో ఇవన్నీ ఊపందుకున్నాయి. ఎడ్జ్ కంప్యూటింగ్ కూడా ఈసారి ముందడుగు వేసింది. ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే సింపుల్. ప్రతి డేటా విషయంలోనూ దాన్ని ప్రాసెస్ చేయడానికి సర్వర్కి పంపితే లేట్ అవుతుంది. అందుకే లోకల్ డివైస్ లోనే కొంత ప్రాసెస్ జరిగేలా చూడడమే ఎడ్జ్ కంప్యూటింగ్. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్లతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. సంస్థల పనితీరుని ఇది స్పీడప్ చేసింది. మెకెన్సీ రిపోర్ట్ ఈ విషయాలన్నిటినీ ప్రస్తావించింది. సో క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్ల మీద మనసు పెడితే 2025లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. ఆటోమేషన్ అనేది కూడా ఈ ఏడాది పరుగులు తీసిన మరో ముఖ్య విషయం. టెక్నాలజీ విషయంలో ప్రతిదీ మనిషి చూసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఆటోమేషన్ వచ్చింది. సిస్టమ్స్ ని, రకరకాల ప్రాసెసుల్ని మనిషి జోక్యం లేకుండా వాటంతటా అవే నడిచేలా చూడడమే ఆటోమేషన్. ఇందులో సాఫ్ట్వేర్ ఆటోమేషన్, ఇంకా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లాంటివి ఉన్నాయి. మెకెన్సీ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది బిజినెస్ల్లో ఆటోమేషన్ బాగా పెరిగింది. ఆటోమేషన్ వల్ల ఖర్చు తగ్గడం ఒక కారణం. పైగా ఏఐ వచ్చాక ఆటోమేషన్ లో కూడా పొరపాట్లు తగ్గుతున్నాయి. సో
2025లో ఆటోమేషన్ రంగంలో అవకాశాలు బాగా ఉండబోతున్నాయని మెకిన్సీ రిపోర్ట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 2024లో మరో ముఖ్యమైన టెక్నో అంశం. పాతకాలం బిజినెస్ మోడల్స్ ని, పనుల్ని డిజిటల్ టెక్నాలజీలోకి మార్చడమే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే. సింపుల్ ఉదాహరణతో చెప్పాలంటే, ఓ కిరాణా కొట్టులో నెలవారీ పద్దులన్నీ పుస్తకంలో రాయడం మానేసి కంప్యూటర్లో నోట్ చేయడం మొదలుపెట్టారనుకోండి, అదే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. బిజినెస్ ఆపరేషన్స్ అన్ని డిజిటల్ గా మారితే చాలా లాభాలుంటాయి. కస్టమర్స్ అనుభవాల్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. డేటాని విశ్లేషించి దాన్ని బట్టి వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేకాదు, రకరకాల టూల్స్ ద్వారా సర్వీసుల్ని మెరుగుపరచవచ్చు. కొన్ని పనుల్ని ఆటోమేట్ చేసి శ్రమ కూడా తగ్గించుకోవచ్చు. మరి ఇన్ని లాభాలుండడం వల్ల 2024లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పెరిగింది. ఇప్పుడు ఎన్నో సంస్థలు డిజిటల్ విధానాల వైపు చూస్తున్నాయని మెకిన్సీ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది. అందుకే ఈ రంగం 2025లో అనేక కొత్త అవకాశాలు అందించబోతుందని ఆశించవచ్చు. ఇక ఐఓటీ అన్నది ఈ ఏడాది పరుగులు తీసిన మరో టెక్ విషయం. ఇంటర్నెట్ వచ్చాక మనం వాడే ఎన్నో డివైసెస్ నిత్యం ఆన్లైన్తో అనుసంధానం అవుతున్నాయి. జేబులోని స్మార్ట్ ఫోన్ నుంచి ఇంట్లో వాడే టీవీ వరకు, స్మార్ట్ ఏసీ, స్మార్ట్ లైట్స్ నుంచి డోర్ లాక్స్ వరకు అన్నీ ఇప్పుడు నెట్కి కనెక్ట్ అవుతున్నాయి. ఇవే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే. వీటి మధ్య ఎన్నో లింక్స్, డేటా షేరింగ్ ఉంటాయి. ఇంటర్నెట్ ద్వారా, యాప్స్ ద్వారా మనం డివైసెస్ ని ఆపరేట్ చేస్తాం. కాబట్టి సెన్సర్లు, ఆప్టికల్ ట్రాన్స్మిటర్లు, కంట్రోలర్స్ ఇలాంటి అన్నిటికీ వీటితో లింక్ ఉంటుంది. కాబట్టి కనెక్టివిటీ మీద సెన్సింగ్, ఆటోమేటిక్ ఫంక్షనాలిటీస్ మీద మనసు పెట్టి కృషి చేస్తే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది 2025లో ఎన్నో ఉపాధి అవకాశాలు అందిస్తుంది. ఐఓటీ విషయంలో ముఖ్యంగా స్మార్ట్ మానిటరింగ్, సైబర్ సెక్యూరిటీ అనేవి ఎక్కువ అవకాశాలు కల్పించబోతున్నాయని అంటున్నారు.